పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో త్వరలో పెట్రోల్ ధర పెరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ రవాణాలో కీలకమైన హార్ముజ్ జల సంధిని ఇరాన్ క్లోజ్ చేస్తామని ప్రకటించడంతో రష్యా, అమెరికా నుండి ఆయిల్ దిగుమతులను ఇండియా పెంచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ దేశాల నుండి ఆయిల్ కొనుగోలు భారీగా పెంచింది. ఇండియా క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో 40%, గ్యాస్ లో సగం హార్ముజ్ ద్వారా జరుగుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే మన ఆయిల్ దిగుమతులకు అంతరాయం ఏర్పడుతుంది. మనతో పాటు చైనా కూడా ఇబ్బంది పడుతుంది. ఈ దేశ ఆయిల్ దిగుమతుల్లో 47% మిడిల్ ఈస్ట్ నుండే వస్తోంది. మరోవైపు ఇండియా తన దిగుమతి స్ట్రాటజీని గత 2 ఏళ్లలో బాగా మార్చేసింది. రష్యన్ ఆయిల్ ను హార్ముజ్ కు సంబంధం లేకుండా సూయిజ్ కెనాల్, కేప్ ఆఫ్ గుడ్ హోప్, పసిఫిక్ సముద్రం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. జూన్ లో రష్యా, అమెరికా నుండి వచ్చిన క్రూడ్ ఆయిల్ ని చూస్తే ఇండియా కేవలం మిడిల్ ఈస్ట్ పైనే ఎక్కువగా ఆధారపడడం లేదని అర్థమవుతుంది. హార్ముజ్ ద్వారా రవాణా ఆగితే రష్యా బ్యాలెన్స్ దిగుమతులను ఇండియా బాగా పెంచుకుంటుంది. ఖర్చులు పెరిగినా అమెరికా, నైజీరియా, అంగోలా, బ్రెజిల్ నుండి కూడా ఆయిల్ దిగుమతులు పెంచొచ్చు. ఇండియా స్ట్రాటజిక్ రిజర్వేషన్లను కూడా ఉపయోగించొచ్చన్నారు విశ్లేషకులు. డొమెస్టిక్ ధరలు పెరిగితే ప్రభుత్వం ధరలు సబ్సిడీ ఇచ్చి ఇన్ఫ్లేషన్ ను అదుపు చేయొచ్చు. మిడిల్ ఈస్ట్ క్రూడ్, ఎల్పీజీ అత్యవసరమే అయినా ఈ సప్లైలో అంతరాయం ఏర్పడితే ఇండియా రిఫైనల్ కంపెనీలు సమస్యలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బ్యాకప్ గా రష్యా, అమెరికా నుండి ఆయిల్ దిగుమతులు పెంచుకోవచ్చని సమాచారం. ఈ నెల 1 నుండి 19 మధ్య భారత్ 22 లక్షల బీపీడీలు రష్యన్ క్రూడ్ దిగుమతి చేసుకుంది. మొత్తం ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 35% పైగా ఉంది. మిడిల్ ఈస్ట్ నుండి 19 లక్షల బీపీడీ దిగుమతి అయింది. పూర్తి నెలకు ఈ నెంబర్ 20 లక్షల బీపీడీని దాటొచ్చు. రష్యా నుండి పెరిగిన ఆయిల్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆయిల్ దిగుమతి. వినియోగ దేశమైన ఇండియా 51 లక్షల బ్యారెల్స్ పర్ డే క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. దీన్ని రీఫైనల్ పెట్రోల్, డీజిల్ గా మారుస్తారు. సాంప్రదాయకంగా మిడిల్ ఈస్ట్ నుండి ఆయిల్ దిగుమతి చేసే ఇండియా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత రష్యన్ ఆయిల్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అంతకుముందు ఇండియా ఆయిల్ దిగుమతిలో రష్యా వాటా 1% ఉండగా 2024-2025లో సుమారు 40%కి చేరుకుంది. మిడిల్ ఈస్ట్ నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు రాబోయే రోజుల్లో తగ్గొచ్చని కూడా అంచనాలు వేస్తున్నారు.